హాయ్ అండి, నేను ఈరోజు సింపుల్గా మా ఇంట్లో చేసిన బిర్యానీ చూపిస్తాను. మేము 1 కేజీ రైస్ అండ్ 1 కేజీ చికెన్ తీసుకున్నాము బిర్యానీ చేసుకోవడానికి. క్వాంటిటీ కొంచెం ఎక్కువ కావాలని 1 కేజీ చికెన్ని తీసుకొచ్చి నీట్గా వాష్ చేసేసి మనకు కొంచెం పెద్ద గిన్నె కావాలి. ఎందుకంటే మనం అవన్నీ మంచిగా పెట్టేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాలి, అందులోనే రైస్ వేసుకోవాలి. కాబట్టి నేను ఒక పెద్ద గిన్నెని తీసుకున్నాను. చికెన్ మంచిగా క్లీన్ చేసేసి ఇందాక వీడియోలో చూపిస్తున్నట్టు సాజీరా, లవంగం, మిరియాలు, ఆలుకాయ, దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసి కొంచెం అల్లం, సాల్ట్, పసుపు అండ్ కొంచెం కారం మనకి టేస్ట్కి తగినంత వేసుకొని మంచిగా నీట్గా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా మీ ఇష్టం, కొంచెం ఎక్కువ కారం కావాలి అనుకుంటే ఎక్కువ తీసుకోండి, లేదా తక్కువ సరిపోతుంది కొంచెం అనుకుంటే మీ టేస్ట్కి మీకు నచ్చేలాగా తీసుకోండి మీరు క్వాంటిటీ. అండ్ కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్, కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటే ఎక్కువ కొంచెం గ్రేవీ ఉంటుంది, అందుకోసమని నేను కొంచెం ఎక్కువ వేసుకున్నా. ఫైనల్గా ఆయిల్ వేసేసి నీట్గా కలిపేసుకోవాలి. అండ్ ఫైనల్గా మనకి గ్రేవీని ఇచ్చే జ్యూసీగా ఉండాలంటే పెరుగు కంపల్సరీ, కాబట్టి పెరుగు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారా, లెగ్ పీస్ ఎమ్మిగా కనిపిస్తుంది. అండ్ పుదీనా కొంచెం లైట్గా పైనుంచి వేసేసి మొత్తం కలుపుకోవాలి. కొంచెం పుదీనా ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది అనిపించింది కాబట్టి కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను. పుదీనా లీవ్స్ మొత్తం ఇలా కలిపేసేసి మ్యాగ్నేట్ చేసేసుకోవాలి. అండ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 1 అవర్ మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఉంటే కొంచెం ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. దాని తర్వాత 1 కేజీ ఆఫ్ రైస్ వేసుకొని నీట్గా ఒక 3 టైమ్స్ వాటర్ తోటి వాష్ చేసేసుకోవాలి. ఒక 1 అవర్ మనం నానబెట్టుకున్న తర్వాత సాజీరా, లవంగం, సేమ్ బిర్యానీ ఐటమ్స్, బిర్యానీలో ఏమేమి వేస్తామో అవన్నీ తీసుకొని రెడీ చేసుకోవాలి. పక్కన 1 అవర్ నానాక ఆ మసాలాలన్నీ రైస్లో వేసేసి కొంచెం బిర్యానీ 2-3 బిర్యానీ ఆకు అండ్ సాల్ట్ పెట్టేసి మంచిగా హై ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. ఒక 70% రైస్ అయ్యేదాకా. మనకి బిర్యానీలో కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్రైడ్ ఆనియన్స్. ఇది చాలా స్పెషల్. ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి. నేను చికెన్ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి 70% రైస్ అయ్యాక డైరెక్ట్ క్లిప్ తీసుకోవడం పాసిబుల్ అవ్వలేదు, మిస్ అయిపోయింది, సారీ అండి. ఇంకొకసారికి నేను పోస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎవ్రీవన్ మీకు కొలతలతో సహా చెప్తాను. అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న గిన్నె తీసేసుకొని అందులోనే చికెన్ పెట్టేసి 70% రైస్ అయిపోయింది కదా, ఈ రైస్ని పైన వేసుకొని దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అండ్ మనకి కుంకుమ పువ్వు ఉంటే ఆ వాటర్, లేదు అంటే కొంచెం కలర్ తీసుకొని పైన అలా వేసేసుకొని స్టవ్ వెలిగించేసేసి మంచిగా దమ్ అయ్యేలాగా కొంచెం హెవీగా ఏదైనా ఉండాలి అని చెప్పేసి నేను మా ఇంట్లో ఉన్న చిన్న రోల్ ఉంది అదే పెట్టాను. హెవీగా ఉండాలని చెప్పి నేను రోల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ పెట్టుకున్నాను, ఎందుకంటే పగిలిపోతుందా అనే భయం ఒకటి. అండ్ ఫైనల్గా బిర్యానీ ఈజ్ రెడీ. కొంచెం ఇంకా పెద్ద గిన్నె ఉంటే బాగుండేది. నాకు రైస్ అంతా ఫుల్ అయిపోయింది కదా, కొంచెం కొట్టుకుపోయినట్టు అయిపోయింది. బట్ టేస్ట్ ఈజ్ సూపర్, చాలా యమ్మీగా ఉండింది. మీరు ట్రై చేయండి. లెగ్ పీస్ బాగా ఉడికింది. ఫైనల్లీ బిర్యానీ ఈజ్ రెడీ టు ఈట్. నేను క్లియర్గా తీసుకోలేకపోయాను. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను.